చాలామంది డాక్టర్ గారు మీ దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ వీడియోలు చూస్తున్నాం కానీ పిల్లలు పుట్టాక ఎవరిని చూడలేదు మేము అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలు వచ్చాక వాళ్ళు బిడ్డని గర్భిణీ నిలబెట్టుకోవడానికి 5 నెలలు కంపల్సరీ మందులు వాడాలి కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు. కానీ ప్రెగ్నెన్సీ 5 నెలలు నిండాక ఇక అబార్షన్ అవుతుంది అనే భయం లేదు, అవకరాలు వస్తాయి అనే భయం లేదు. అక్కడి వరకు మనం నిలబెడతాం మందులు ఇచ్చి. ఆ తర్వాత ఇక అక్కడే దగ్గరలో మన ఏ డాక్టర్ అయినా ఉంటే ఫ్యామిలీ డాక్టరు అక్కడే వాడుకోండి, అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్పడం వల్ల వాళ్ళు మన దగ్గరికి రారు. దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తారు, మరి మందులు అవన్నీ వాడుకొని అక్కడే డెలివరీ అయిపోతారు. మరి ఆ స్వీట్లు గీట్లు ఏమన్నా ఉంటే అక్కడ డాక్టర్ గారికే ఇస్తారు. సో మొత్తానికి అక్కడే జరిగిపోద్ది. ఇక్కడ వరకే వచ్చే వాళ్ళు అరుదు. బిడ్డ పుట్టాక ఇక ఈ ధ్యాస కూడా మర్చిపోతారు. ఇక దేవుడు లేదు, డాక్టరు లేడు, అందరినీ మర్చిపోతారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. మరి మళ్ళీ బాధేక ఇక పిల్లల డాక్టర్ దగ్గర చూసుకుంటూ ఉంటారు. పిల్లోడికి మోషన్ అయిందనో, పిల్లోడికి వాంతి అయిందనో, పిల్లోడికి తినలేదనో, పిల్లోడు ఎక్కువ తింటున్నాడనో తక్కువ తింటున్నాడనో ఈ గొడవలతో అక్కడే సరిపోతుంది. ఇక ఈ డాక్టర్ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. జనరల్గా జరిగేది ఇది. ఎవరిని తప్పు పట్టలేమో, సహజం, నేనైనా అలాగే చేయొచ్చు బేబీ. సో ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది మనల్ని గుర్తుపెట్టుకుని వెనక్కి వస్తారు. చాలా తక్కువ. అలా వచ్చిన వాళ్ళకి మనం మరి వాళ్ళకు కూడా గైడ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళకేం మనం ఓపీలు తీసుకోం. మేము ముందే చెప్పాం, ఒక్కసారి 500 రూపాయలు కట్టారంటే నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు 500 అంతే, మళ్ళా ఫీజు ఉండదు. కాకపోతే వచ్చినప్పుడు మీకు ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్ ఇచ్చాం. తర్వాత ఏమో గర్భిణీ స్త్రీ వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం బుక్ ఇచ్చాం. మరి ఇప్పుడు మీకు బిడ్డ వచ్చేసింది చేతిలోకి వచ్చింది కాబట్టి ఇంకో బుక్ అవసరం. ఇవన్నీ నేను రాసిన పుస్తకాలే. మీరు ఫస్ట్లో 500 రూపాయలు కట్టారే నా దగ్గరికి వచ్చినప్పుడు ఓపీకి, అదే 500లో ఈ బుక్ కూడా బ్యాలెన్స్ ఉంది. పిల్లల ఆహారము ఆరోగ్యం ఇది కూడా తీసుకోండి. మీ బిడ్డకి చిన్న చంటి పెట్టుకున్నప్పుడు ఏం పెట్టాలి, ఇప్పుడు పిల్లడు పుట్టి 20 రోజులు అయింది, ఇప్పుడు ఏం పెట్టాలి, నెల అయితే ఏం పెట్టాలి, 2 నెలలు అయితే ఏం పెట్టాలి, 6 నెలలు అయితే ఏం పెట్టాలి, సంవత్సరం అయితే ఏం పెట్టాలి, 2 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా 12 ఏళ్ళ వరకు డైట్ గైడ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏ టీకాలు ఎప్పుడెప్పుడు వేయాలి ఇవన్నీ ఉంటాయి. 6 వారాలకి టీకా, 10 వారాలకి టీకా, 14 వారాలకి టీకాలు, ఏవి ఇచ్చాలి, ఎక్కడ ఇచ్చాలి, ఎవరి దగ్గర ఇచ్చుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ టీకాలు వేయాలి, బిడ్డని ఎలా రక్షించుకోవాలి క్రిముల నుంచి అనేది మళ్ళీ దాంట్లో ఉంటుంది గైడ్. ఇవన్నీ ఫాలో అవ్వండి చక్కగా. బిడ్డని లోకరక్షకుడిలాగా పెంచడం ఎలాగా, వాడిని స్కూల్లో చేర్చినప్పుడు ఉపాధ్యాయులు ఇన్ఫ్లుయెన్స్, ఇంట్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, ప్రక్కన ఉన్న సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి పిల్లవాడి మీద. ఒకడు లోకరక్షకుడిలాగా పెరిగాడంటే ఈ 3 వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తేనే లోకరక్షకుడు అవుతాడు, లేకపోతే సైతాన్ అవుతాడు. కాబట్టి ఆ లోకరక్షకుడిలాగా పెంచే మార్గం ఎలాగా అనేది కూడా ఆ బుక్లో ఉంది. సో ఆ బుక్లు మీకు ఇస్తున్నా, ఎందుకంటే మీరు వచ్చారు నన్ను గుర్తుపెట్టుకుని. ఇదిగో డాక్టర్ వైఎస్ బాబు గారి వల్ల మాకు ప్రెగ్నెన్సీ తెప్పించగలిగారు. ఒక దేవుడు డాక్టర్ గారిని చూపించాడు, డాక్టర్ గారేమో బిడ్డ వచ్చే మార్గం చూపించారు, ఈరోజు బిడ్డ మా చేతిలోకి వచ్చింది అని గుర్తించుకొని వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళ దగ్గర పిల్లలు లేని వాళ్ళందరికీ ఒక 4గురికి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి మనకి అందించారు. వాళ్ళకు కూడా లాభం పొందాలి అన్నట్టుగా. చూడండి ఎంత మంచి మనసు. అలాంటి వ్యక్తులకి మనం గౌరవం ఇవ్వాలి. అందుకే ఆ బుక్ ఇస్తున్నా, ఎందుకంటే ఆయన బిడ్డ లోకరక్షకుడు అవ్వాలి. ఇలాంటి సేవా దృక్పథం ఉన్నవాళ్ళే ఈ సమాజానికి కావాలి. ఇప్పుడు ఆ బిడ్డ కూడా అలాగే తయారవుతాడు. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్క వస్తుంది, అంతే కదా. ఆయన మంచిగా ఉంటే బిడ్డ కూడా మంచివాడే వస్తాడు బయటికి. ఇంకా అలాంటి వాళ్ళని కొంచెం మన మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకా మంచి బెటర్ పర్సన్ అవుతాడు. తండ్రిని మించిన తనయుడు అవుతాడు, లేదా తండ్రిని మించిన తనయురాలు అవుతుంది. ఎవరు ఇంతకు అబ్బాయి అమ్మాయి? పాప తనయురాలు, లోకరక్షకురాలు. మరి రావాలి మహారాణి, ఈ ప్రపంచాన్ని ఏలాలి. ఏమి అది అసలు ఎప్పుడు వచ్చారు మా దగ్గరికి మీరు? ఏప్రిల్లో 2023 ఏప్రిల్లో వచ్చారు. ఎలా వచ్చారు మా దగ్గరికి? వీడియో చూసి మా ఇంటికాడ దగ్గరగా పెట్టుకోండి. మీకు మా ఇంటి దగ్గరనే మా ఫ్రెండ్ వచ్చాడు, ఆయన తర్వాత మేము వచ్చాం సార్. మీ ఫ్రెండ్ మీకు చెప్పారు, మీరు వచ్చారు. ఇవాళ మీరు 4గురు తోలుకొచ్చారు. ఇలా ఒకరికొకరు తెలుసుకుని మౌత్ టాక్ ద్వారా రావడమే, లేకపోతే ఈ డాక్టర్ ఎవరో తెలుసు.
దేవుడు తెలియజేశాడు మీకు. అవును సార్. మీదేవురు? మాది పులివెందుల సార్. పులివెందుల, అవును సార్. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఊరు. అవును సార్. చాలా దూరం, చాలా దూరం. కడప ఏరియా. అవును సార్. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చాను సార్. మరి అక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు. సార్ చాలా సార్లు తిరిగాం సార్. తిరిగారు. అక్కడ చెన్నై కూడా పోయినాం సార్. చెన్నై కూడా అంటే కాలేదు సార్. చెన్నై కూడా వెళ్ళారు. అక్కడ కూడా రాలా సార్. ఇక్కడికి వచ్చినాక అయింది సార్. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి అయ్యేప్పటికి? 6 ఏళ్ళు సార్. ఇది 7వ సంవత్సరం. ఓకే, 6 ఏళ్ళు అయింది. అక్కడ వాడి ఫలితం రాక మన దగ్గరికి వచ్చారు. అక్కడ ఏమైనా ఐవీఎఫ్లు ఐయువైలు ఇలాంటివి ఏమైనా చేయించారా? చేయలేదు సార్. టాబ్లెట్ ఇచ్చారు. చెన్నైలో కూడా టాబ్లెట్లు ఇచ్చారు. సార్. వాళ్ళంటే చెన్నై పంపించారంటే ఐవీఎఫ్కే పంపించుంటారు. కాబట్టి మీరు ఆ స్తోమత లేక వెనక్కి వచ్చారు. స్తోమత లేక డబ్బులకి లేక వచ్చారు. మరి నా గురించి అది కన్ఫర్మ్ ఇయ్యలేదు సార్ వాళ్ళు. ఐవీఎఫ్ చేసిన గ్యారంటీ ఎవరెవరు? చెన్నయ్యే కాదు, ప్రపంచంలో ఎక్కడెవరు ఎవరెవరు? అమౌంట్ కాస్ట్ ఎక్కువ సార్ అక్కడ. మరి కాస్ట్ ఎక్కువ అంటే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు. ఇక్కడైతే 5,000లో అయిపోతాయి, 10 రాళ్ళలో ఒక రాయిన దొరుకుతుందని ధైర్యంగా వచ్చాను. ఇటు వచ్చారు మీరు. సో మన దగ్గర అయితే 500 ఫీజు సంవత్సరానికి. సరే మీ నెలకు ఒక 5,000 రూపాయల మందులు. అక్కడ 3 లక్షలు ఒక్కసారే పెట్టుకునేది నో గ్యారంటీ అనేదానికన్నా ఈయన దగ్గరికి వస్తే ఓ 10 నెలలన్నా వాడగలిగితే ఏదో ఒక రాయి తగలపోద్దా, ఏదో ఒక మందు మనకి పని చేయకపోద్దా, మనకి ప్రెగ్నెన్సీ రాకపోద్దా అని ఇటు వచ్చారు. పోతే ఛార్జీలు పోతాయి, కానీ వస్తే గర్భిణీ కదా, అది న్యాచురల్గా వస్తుంది కదా, ఇంజక్షన్లు గోలలేదు, ఆపరేషన్ గోలలేదని ఇటు వచ్చారు. వచ్చినందుకు ఎన్నాళ్ళు వాడారు మీ దగ్గర? మా దగ్గర మందులు 6 నెలలు వాడారు. 6 నెలలు వాడాక మీ గర్భిణీ సెటప్ అది అయింది, సెట్ అయింది. సో న్యాచురల్గానే వచ్చింది. ఆపరేషన్లు ఏం చేయలే? ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్లు కూడా చేయలే. ఐయుఐ ద్వారా అయింది అంతే. ఒక స్పెర్మ్ ఇంజక్షన్ అంతే, పట్మని వచ్చేసింది. ఒకే ఒక అటెంప్ట్తో అయిపోయింది. ఒక 5,000 ఖర్చు అంతే. 5,000తో అయిపోయింది. అక్కడేమో 3 లక్షలు 4 లక్షలు అన్నారు, భయపడిపోయారు. పైగా అన్ని ఇంజక్షన్లు, నెలకు 30-40 ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు చేయించుకోవాలి ఐవీఎఫ్లో. భార్యకు కూడా నరకయాతన. ఇక్కడ కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే మార్గాలు. సో ఆ రకంగా వచ్చింది. వచ్చాక కూడా మీరు ఎన్నాళ్ళు ఇట్లాగే మందులు వాడారా? మన దగ్గరికి వచ్చి 5 నెలలు వచ్చారు. ఎప్పటికప్పుడు వచ్చి ఆ టెస్ట్లు అవి చేయించి చూపించి మందులు తీసుకెళ్లారు, వాడుకున్నారు. 5 నెలల తర్వాత అక్కడే మీ దగ్గరలో లోకల్ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నారు. పొద్దుటూరులోనే చూపించారు. అక్కడ నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ అయింది? సిజేరియన్ చేశారు. పోన్లే ఏదో ఒకటి. అంటే మీకు చాలా కాలం నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి అది ప్రీసియస్ ప్రెగ్నెన్సీ అంటారు. 5 ఏళ్ళు దాటితే ప్రీసియస్ ప్రెగ్నెన్సీ అంటే అపురూపమైన కాన్పు. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5 ఏళ్ళు దాటిన వాళ్ళకి నార్మల్ డెలివరీకి వదలకూడదు. నార్మల్ డెలివరీ అంటే అర్ధరాత్రి నొప్పులు రావచ్చు, అపరాత్రి రావచ్చు. ఆ టైంలో డాక్టర్ గారు, కాన్పు చేసే డాక్టర్ గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డాక్టర్లు కూడా మనుషులే కదా. మిగతా ప్రపంచానికి ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని ప్రమాదాలు ఉన్నాయి. సో ఆ టైంకి డాక్టర్ రాలేకపోతే బిడ్డ మళ్ళీ మధ్యలోకి వచ్చి సగంలో వచ్చి స్టక్ అయిపోతే బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి తర్వాత డాక్టర్లు తిట్టుకున్నా ముందు అందరూ బాధపడాల్సిందే. అందుకనే ఇక్కడ ఉన్న ప్రాబ్లంను బట్టి ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కంపల్సరీ సిజేరియన్ చేస్తారు. డాక్టర్ గారు సిజేరియన్ చేశారని మనం తిట్టకూడదు. ఎందుకు చేస్తారంటే మరి అది అపురూపమైన కాన్పు. బిడ్డకు అటు ఇటు అయిందంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం తేడా జరిగిపోద్ది. అందుకే ముందే జాగ్రత్తగా మత్తు డాక్టర్ గారు, గర్భిణీ డాక్టర్ గారు, పిల్లల డాక్టర్ గారు ముగ్గురు కలిపి ఒకేసారి కూర్చుని ఉంటారు. టైం పెట్టుకోవచ్చు, నువ్వే ముహూర్తం కావాలంటే ముహూర్తం కూడా నిర్ణయించుకోవచ్చు. కావలసిన టైంలో ముగ్గురు కూర్చొని నీకు కావలసిన ఆ బిడ్డని జాగ్రత్తగా నీ చేతిలో పెట్టారు. అందుకనే ఇది బెటర్ అని చెప్పేసి కొంతమంది అలా చేస్తారు. కాబట్టి సిజేరియన్ అనగానే డాక్టర్ గారు లాగేశారు, చేసేసారు అనకూడదు మనం. సో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రతి డాక్టరు సాధ్యమైనంత వరకు మేలు చేయడానికే ట్రై చేస్తారు. ఏమి శత్రుత్వం ఉండదు కదా డాక్టర్కి. మీకు ఏం శత్రుత్వం? ఏమన్నా పూర్వజన్మల కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమి ఉండవు. కానీ జబ్బులు అనేవి మాత్రం శత్రువులే మనకి. కరోనా అనేది మన ఫ్రెండ్ కాదు, శత్రువే. కరోనా నుంచి డాక్టర్ నేను కాపాడటానికే ప్రయత్నిస్తాడు. 10 మందికి పారాసెటమాల్ వెళ్ళిస్తాడు, 9 మందికి తగ్గొచ్చు చక్కగా, 10వ వాడు చనిపోవచ్చు, పారాసెటమాల్ పని చేయకపోవచ్చు. 9 మందికి వంకాయ కూర వేసి భోజనం పెడితే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆ 9వ వాడికి మరి అలర్జీ దురదలు రావచ్చు. చెప్పలేం మనం. అది వంకాయ మార్చలు ఆయన, కానీ అక్కడ వచ్చే ప్రాబ్లం ఒక్కోసారి అలా ఉంటాయి. కాబట్టి ఒంటి తీరికి ఎలా ఉంటుంది మెడిసిన్ అనేది తెలియదు కాబట్టి డాక్టర్కి ఒక్కొక్కసారి అందరికీ సెట్ అయింది, ఒక్కొక్కరికి సెట్ అవ్వదు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి.
ఏదైనా వాళ్ళు నమ్మిన డాక్టర్ దగ్గర వాళ్ళు వాడారు. మేము కూడా అదే చెప్పాం, మీ ఫ్యామిలీ డాక్టర్ గారు, మీకు నమ్మకస్తులైన డాక్టర్ గారు దగ్గర వాడుకోమన్నాం, వాడుకున్నారు. ఇవాళ చక్కగా బిడ్డని చేతిలో పెట్టారు. బిడ్డ ఫోటో కూడా చూపించండి ఒకసారి, మీరు మొబైల్లో ఉందిగా చూపించండి, ఈ పక్కన పెట్టుకోండి ఫోటో, ఇది చూపించండి. బిడ్డ కూడా బాగుంది, మాకు చూపించారు కింద, మీరు కూడా చూస్తే సంతోషపడతారు. ఎందుకంటే మనం కూడా ఆయనలాగానే బాధలు పడ్డాం, మీలాగానే ఆయన బాధలు పడ్డాడు కదా, పడి 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 ఇప్పుడే కొంచెం గట్టెక్కాడు. ఇదిగో బిడ్డ చూపించండి, సో బిడ్డ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా పుట్టింది. ఆడపిల్ల లక్ష్మీదేవి, సరస్వతీదేవి. పూజిస్తావు? ఓబులేశ్వర స్వామి, అక్కడ మీ ఏరియాలో ఓబులేశ్వర స్వామిని పూజిస్తారు. మీ ఇంటి దేవుడు, మీ కుల దేవుడు. చక్కగా ఆ దేవుడే ఒక దారి చూపించాడు, స్నేహితుడి రూపంలో దారి చూపించి మన దగ్గరికి తీసుకొచ్చి మరి మందులు వాడేటట్టు చేసి. ఎందుకంటే మందులు వాడుతున్నప్పుడు కూడా 6 నెలలు పట్టింది ఆయనకి. ఈ 6 నెలల్లో కూడా మరి మిమ్మల్ని చాలామంది లాగుతారు, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు, దేనికి, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అక్కడికి వెళ్తున్నావు పిచ్చోడిలాగా, 6 నెలలు అయిపోయింది, నీకు బిడ్డలు ఇవ్వలేదా డాక్టరు, మార్చేయకూడదా, ఎందుకు పిచ్చోడిలాగా వెళ్తున్నావు, మాయగోడేమో మోసగోడేమో, యూట్యూబ్ కూడా చూసి వెళ్ళేవు, ఇంకేముంది, ఈ టైపులో చెప్తారు. కానీ ఈ సైతాన్లు ఇలాగే చెప్తాయి మనకి. సైతాన్లు సందులో డాక్టర్ గొంతులో డాక్టర్ అని చెప్పి తీసుకెళ్ళి పొట్టల మీద సట్ల మీద మానాల్లో సూదులు వేసుకొచ్చి ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు గుల్ల చేస్తాయి, డబ్బులు నిల్లు చేస్తాయి. ఇలా కాదు, మనకి దేవుడే నా ఓబులేశ్వర స్వామి ఒక స్నేహితుడి రూపంలో వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ వైద్యం అంతా బాగానే ఉంది, అంతా మాకు మార్పులు జరుగుతున్నాయి ఒంట్లో, అక్కడే వాడుకుందామని చెప్పి గట్టిగా పట్టుదల పెట్టి వాడాడు. 6 నెలలు ఎక్కడ బెసకలను, ఇక్కడికే వాడారు. 6 నెలలు బెసక్కోకుండా చక్కగా వాడారు. 6 నెలలు వాడిన తర్వాత, ఎందుకంటే కొంతమందికి 10 రోజులు ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి, ఇక్కడ నెల రోజులకు వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 నెలలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ వీడియోలు చూసినప్పుడు కొంచెం గుండె కలుక్కు అంటూ ఉంటుంది, ఇదేంటి డాక్టర్ గారు మనకి ఇవ్వట్లేదు, అందరికి ఇచ్చేస్తున్నారు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు, మరి డాక్టర్ గారు మన మీద శ్రద్ధ తీసుకోవట్లేదు, డాక్టర్ గారిని మార్చేస్తే బాగుంటుంది, మనల్ని పట్టించుకోవట్లేదు అని సైతాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది, డాక్టర్ గారిని మార్చేయమంటది. నేను ఎప్పటికప్పుడు అది కూడా చెప్తున్నా, నాయనా నీ నెత్తి మీద ఒక దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యాన్ని దింపకపోతే పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం అంటది, ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళొద్దంటది, పెళ్ళాం మొగుడు ఇద్దరిని కొట్టుకోమంటది. ఆ దెయ్యాన్ని, ఆ పొగరనే దెయ్యాన్ని దింపాలయ్యా, లేకపోతే మీరు నా దగ్గర నిలవలేరు, మీరు ఆ ప్రెగ్నెన్సీని పొందలేరు. ఎందుకంటే నెత్తి మీద దెయ్యం ఉందంటే మీరు దేవుళ్ళుగా మారలేరు. ఒక బిడ్డ మీరు పొందాలని కోరుకుంటున్నారు, బిడ్డను పొందారంటే మాతృదేవత పితృదేవతలు అయిపోతారు, మీరే దేవుళ్ళు అవుతారు. మరి నెత్తి మీద దెయ్యం ఉంటే మిమ్మల్ని దేవుళ్ళుగా ఎందుకు మారనిస్తుంది? అందుకే ఆ దెయ్యాన్ని దింపుకోమన్నా చక్కగా దింపుకున్నారు, హాయిగా ఇక్కడ వాడారు, శుభ్రంగా ఇప్పుడు బిడ్డని పొందారు. పితృదేవుడు అయిపోయావు నువ్వు, మీ ఆవిడ మాతృదేవత అయిపోయింది. ఆ ఓబులేశ్వర స్వామి పుణ్యమా అని చెప్పి నువ్వే దేవుడు అయిపోయావు, మీ ఆవిడ్ని దేవతగా మార్చావు. అవునా? అది డాక్టర్ వైఎస్ అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చివరికి మనిషిని కూడా మాధవుడిగా మారుస్తుంది. అదే మనం చెప్పేది కూడా. ఒక బిడ్డని కనడం అనేది ఒక పవిత్రమైన కార్యం, సృష్టి కార్యం, నువ్వే సృష్టికర్తగా మారే కార్యక్రమం. అందుకనే పరమ పవిత్రంగా ఉండాలి, చక్కగా దేవుణ్ణి నమ్మాలి. ఒక దేవుణ్ణి, అది వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, అల్లాని నమ్ముతావా, యేసయ్యని నమ్ముతావా, బాబాని నమ్ముతావా, మరి ఓబులేశ్వర స్వామిని నమ్ముతావా అనేది నీ ఇష్టం. ఎవరో ఒక దేవుణ్ణి, నీ కుల దైవాన్ని నువ్వు గట్టిగా నమ్మాలి. అప్పుడే నువ్వు నన్ను చూడగలవు, నా వీడియో నీకు కనపడుతుంది, నా దగ్గరికి రాగలవు. లేకపోతే రానివ్వవు సైతాన్లు. వచ్చినా ఇక్కడ నా దగ్గర నిలబడి వాడగలవు. వచ్చినప్పుడు చక్కగా మళ్ళీ మధ్యలో మీకు డిస్టర్బెన్స్ చేయడానికి బోల్డ్ సైతాన్లు కూర్చొని ఉంటాయి, నేను ఇక్కడి వరకు రానివ్వు. మరి అన్నిటినీ తొలగించుకుని రావాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉండాలి. పట్టుకుంటేనే నువ్వు దేవుడు అవగలవు.
వాళ్ళు నిజమైంది కదా, అయింది, నిజమే. ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అయింది. 6 నెలలు అయినా కూడా 6 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది. వచ్చింది సార్. ఐవీఎఫ్లు చేసినా రాదు అన్న నో గ్యారంటీ అన్న ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది ఐవీఎఫ్లు లేకోకుండా అనేది మీ ద్వారా ప్రూవ్ అయింది. కొన్ని వేల మందికి ప్రూవ్ చేసాం, మరలా మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది. మరి రైట్, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇదే విధంగా దేవుడు దయ మీ మీద ఉండి ఆ బిడ్డని చక్కగా లోకరక్షకులుగా మార్చి ఈ ప్రపంచానికి మహారాణిగా చేయాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. రైట్.